రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసిన కారణంగా అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చి పట్టుకురావడానికి బయలుదేరారు. కంప్లైంట్ ఆధారంగా అది కుదరదు. నువ్వు కంప్లైంట్ ఆధారంగా విచారించి ఆ పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన నేరానికి సంబంధించిన ఆధారాలని నిరూపించి అది మౌత్ టు మౌత్ స్టేట్మెంట్ పనికిరాదు. అంటే సోన్స్ ఆయన చెప్పాడు కానిస్టేబుల్, సోన్స్ హోంగార్డ్ చెప్పాడు అనేది కుదరదు. అది మౌత్ టు మౌత్. అంటే ఇక్కడ ఏదైతే వ్యక్తి ఇచ్చే స్టేట్మెంటు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పనికొస్తుంది కానీ మెయిన్ ఎవిడెన్స్గా పనికిరాదు. నాకు సునీల్ నాయక్ అప్పుడు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కొట్టానండి అని ఒక కానిస్టేబుల్ చెప్పాడని వీళ్ళు కంప్లైంట్ రాశారనుకోండి, అది నిజమా కాదా, ఆర్డర్ ఇచ్చాడా లేదా అని చూపించాలి, వీళ్ళు కాగితం సంపాదించాలి, ప్రూఫ్ ఉండాలి. అది దొరకదు. అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎవరు దొరుకుతుంది? ఇంకోటి ఆయనకి ఆర్డర్ వేసినప్పుడు ఎట్లా కన్ఫర్మేషన్ ఉంటుంది? రిటర్న్ ఆర్డర్ లేనప్పుడు ఎలాగా ప్రూవ్ ఉంటుంది? రిటర్న్ ఆర్డర్ ఉందనుకోండి, అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే సరిపట్టరండి అని చెప్తుంది కోర్టు. రిటర్న్ ఆర్డర్ లేదు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం తప్పు లేదు. అప్పుడు కేసులు ఉన్నాయి ఆయన మీద, కేసుల్లో భాగంగా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చట్ట విరుద్ధం అనుకుంటే అది అరెస్టు చట్ట ప్రకారమే అప్పుడు జరిగింది. హైకోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇవ్వాలి. అప్పుడు కింద కోర్టులో ఆయన తర్వాత తనను కొట్టారన్నాక అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తనను కొట్టారన్నటువంటిది మిలిటరీ ఇది హాస్పిటల్ ఇదంతా కూడా సెకండరీ. ముందైతే ఫస్ట్ ఇక్కడ హైకోర్టుకి